ఈరోజు మనం ఒక అద్భుతమైన కథనంలోకి లోతుగా వెళ్తున్నాం. ఇది మామూలు కథ కాదు. భూమి అనే ఈ గ్రహం కోసం ఒక సరికొత్త మానవజాతిని సృష్టించేందుకు జరిగిన ఒక గలాక్టిక్ ప్రణాళిక గురించిన విశ్లేషణ ఇది. అవును. మన దగ్గరున్న మూలాల ప్రకారం యెసెన్యా అనే ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క సంభాషణల ద్వారా, ఆమె ఆలోచనల ద్వారా ఈ కథనం మనకు తెలుస్తుంది. అసలు మానవాళి పుట్టుక వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? మన జన్యువులలో విశ్వ రహస్యాలున్నాయా? వీటి గురించి మాట్లాడుకుందాం. అవును. ఇది కేవలం సృష్టికి సంబంధించిన కథ మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద తత్వశాస్త్రముంది. వివిధ నక్షత్ర జాతులు, వాటి ప్రత్యేకతలు, సుదూర భవిష్యత్తులో మానవాళి పరిణామక్రమం ఎలా ఉండబోతోందో ఇందులో లోతైన వివరాలున్నాయి. ఇదొక కాస్మిక్ డిజైన్ అన్నమాట. కాస్మిక్ డిజైన్. అవును. ఈ డిజైన్ యొక్క అసలు ఉద్దేశ్యమేంటి, దాని వెనుక ఉన్న ఆశ ఏమిటి అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, అయితే కథను ప్రారంభిద్దాం. కథ యెసెన్యాతో మొదలవుతుంది. ఆమె అంటారెస్ అనే నక్షత్ర మండలంలో జరిగిన గెలాక్టిక్ కౌన్సిల్ సమావేశం నుంచి తిరిగి వచ్చింది. అవును. అక్కడ భూమి కోసం ఒక కొత్త జీవిని సృష్టించడం గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. ఆసక్తికరంగా వాళ్లు దాన్ని మానవుడు అని కాకుండా హ్యూమన్ అని ప్రత్యేకంగా ఉచ్ఛరిస్తున్నారు. అవును, హ్యూమన్. ఆ పదాన్ని ఎలా విడదీసి పలకడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? మంచి ప్రశ్న. మన మూలాల ప్రకారం హ్యూ అంటే ఒక పురాతన పదం. దానికి కాంతి లేదా దైవత్వం అని అర్థం వస్తుందన్నమాట. ఓ, కాంతి. అంటే ఈ కొత్త జీవి కేవలం భౌతికమైనవాడు కాదు, వాడు కాంతి స్వరూపుడైన మానవుడు అని వారి ఉద్దేశ్యం. ఇప్పుడు అర్థమైంది. ఈ ప్రణాళిక ఎంత లోతైనదో ఈ ఒక్క పదం చెబుతుంది. సమావేశంలో ఆండ్రోమెడన్ జాతికి చెందిన మాల్వే అనే వ్యక్తి ఒక వెండిపెట్టెను కౌన్సిల్కు ఇచ్చాడు. ఒక వెండిపెట్టె? దానిలో వారి జాతికి చెందిన వైబ్రేషనల్ రికార్డ్స్ ఉన్నాయట. అంటే ఇవి ఒక రకంగా ఆకాశిక్ రికార్డుల్లాంటివా? కేవలం సమాచారం, జ్ఞాపకాలేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? అంతకు మించే. అవి కేవలం జ్ఞాపకాలు కావు. ఓహో. ఆండ్రోమెడన్ జాతి వాళ్ల పరిణామక్రమంలో ఎదుర్కొన్న భయంకరమైన సవాళ్లు, వాటిని అధిగమించడానికి వాళ్లు చూపిన ధైర్యం, ఆ అనుభవం నుండి వచ్చిన వివేకం, ఇవన్నీ ఆ రికార్డులలో కంపనాల రూపంలో నిక్షిప్తం చేయబడ్డాయి. అంటే ఒక ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ అంతా అందులో ఉందన్నమాట. ఖచ్చితంగా. ఈ వైబ్రేషన్లను కొత్త హ్యూమన్ జన్యు సంకేతంలో పొందుపరచడం ద్వారా భవిష్యత్తులో భూమిపై మానవులు ఎలాంటి కష్టాలనైనా తట్టుకొని నిలబడగలరని వారి నమ్మకం. అంటే ధైర్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత లక్షణం కాదు, దాన్ని ఒక ప్రోగ్రాం లాగా మన డిఎన్ఏలోకి ఎక్కించవచ్చు. అవును. ఇది స్వేచ్ఛా సంకల్పం అనే భావనకే ఒక కొత్త కోణాన్నిస్తుంది. నిజమే. ఇది మానవులలో ఒక బలమైన మార్పోజెనెటిక్ ఫీల్డ్ను నిర్మించడానికి సహాయపడుతుంది. దీన్ని మనం ఒక ఆధ్యాత్మిక రోగనిరోధక వ్యవస్థలా ఊహించుకోవచ్చు. ఆధ్యాత్మిక రోగనిరోధక వ్యవస్థ. బాగుంది ఈ పదం. అవును. ప్రకృతి శక్తులుగాని ఇతర శక్తులుగాని మానవాళిని అణిచివేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ క్షేత్రం వారికి ఒక అంతర్గత బలాన్నిస్తుంది, ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే ఈ కొత్త మానవుడు కేవలం ఒక జాతి నుంచి రావడం లేదు, ఇదొక రకమైన కాస్మిక్ కాక్టైల్ లాంటిది. అవును, సరిగ్గా చెప్పారు. ఆండ్రోమెడన్ల నుండి ధైర్యమొస్తే మరి ఇతర జాతుల నుండి ఏమొస్తాయి? ఈ ప్రణాళికంతా ఒకేసారి అమలవుతుందా, లేక ఒక క్రమపద్ధతిలో జరుగుతుందా? లేదు, చాలా పద్ధతిగా ఒక నిర్దిష్టమైన క్రమంలో జరుగుతుంది. యెసెన్యా వివరించిన దాని ప్రకారం ఈ జన్యు సంకేతాలు వెంటనే చైతన్యవంతం కావు. ఓ, వెంటనే కావా? కావు. సుమారు 26,000 సంవత్సరాలు ఉండే 4 మహాయుగాల తర్వాత సరైన సమయం వచ్చినప్పుడు అవి మేల్కొంటాయి. 26,000 సంవత్సరాలా? అవును. అప్పుడు వివిధ నక్షత్ర మండలాల నుండి శక్తి తరంగాలు భూమిని తాకుతాయి. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇదొక టైమ్ లాక్డ్ సేఫ్ లాంటిది. ఆ శక్తి తరంగాలు కీజ్ లాంటివన్నమాట. ఆ క్రమం ఎలా ఉంటుంది? ఆ క్రమం చాలా ముఖ్యం. మొదటి తరంగం ప్లీడియన్ల నుండి వస్తుంది. ఇది 4వ డైమెన్షన్ శక్తి. ప్లీడియన్స్. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రేమ, శాంతి, కరుణ వంటి భావనలకు పునాది వేయడం. ఇల్లు కట్టే ముందు పునాది వేసినట్టు. అంటే మేధస్సు కన్నా, శక్తి కన్నా ముందు ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. అద్భుతం. పునాది వేశాక ఆ తర్వాతేంటి? 2వ తరంగం సిరియన్ల నుండి వస్తుంది. ఇది 5వ, 6వ డైమెన్షన్ శక్తి. దీని మనం ఒక హార్డ్వేర్ అప్గ్రేడ్ లాగా చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ అప్గ్రేడ్? అవును. భూమి 5వ డైమెన్షన్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ జీవించడానికి మానవ శరీరానికి అవసరమైన మార్పులను ఈ శక్తి ప్రేరేపిస్తుంది. సరే. 3వ,
అత్యంత ముఖ్యమైన తరంగం ఆర్క్టూరియన్ల నుండి వస్తుంది. ఇది 7వ డైమెన్షన్ శక్తి. ఆర్క్టూరియన్లు వీరు భావోద్వేగాలని శుద్ధి చేయడంలో నిపుణులని మన మూలాల్లో ఉంది గదా. అవును, వారిని కాస్మిక్ హీలర్స్ అని కూడా అంటారు. ఈ శక్తి తరంగం మానవుల భావోద్వేగ శరీరంలో పేరుకుపోయిన గత జన్మల బాధలను, ఓహో, గాయాలను, భయాలను తొలగిస్తోంది. దీన్ని మన ఆత్మ యొక్క హార్డ్ డ్రైవ్ను డీఫ్రాగ్మెంట్ చేయడం లాంటిది. ఆ, పాత చెత్త ఫైల్స్ అన్నీ తొలగిస్తేనే గదా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. సరిగ్గా అదే. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే చివరిగా ఆండ్రోమెడన్ల వంతు వస్తుంది. ఆ, అప్పుడు ఆ వెండి పెట్టెలో ఉన్న శక్తి మేల్కొంటుంది. ఖచ్చితంగా. ప్రేమతో పునాది వేసి, శరీరాన్ని సిద్ధం చేసి, భావోద్వేగాలను శుద్ధి చేశాక అప్పుడు ఆండ్రోమెడన్ శక్తి క్షేత్రాలు తెరుచుకుంటాయి. దానితో ఇది మానవులలోని అంతర్గత సత్యాన్ని వెతకడానికి, ఎలాంటి దౌర్జన్యాన్నైనా ఎదిరించి శాంతి కోసం ఏకం కావడానికి ప్రేరేపిస్తుంది. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి సరైన క్రమంలో జరగాలి. ఈ ప్రణాళిక యొక్క పరిధి, దాని క్లిష్టత చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఇంతటి అద్భుతమైన సంక్లిష్టమైన జన్యు సంకేతాన్ని ఎవరు డిజైన్ చేస్తారు? మంచి ప్రశ్న. ఇక్కడే లైరా, సిరియస్ నాగరికతల పాత్ర వస్తుంది. లైరా, సిరియస్. లైరన్లను మనం ఈ ప్రాజెక్టుకు ఆర్కిటెక్ట్స్ అనవచ్చు. లైరాలోని స్త్రీలు డ్రీమ్ టైమ్ స్ట్రాండ్స్ ఆఫ్ క్రియేషన్ అనే వాటిని అల్లుతారట. డ్రీమ్ టైమ్ స్ట్రాండ్స్ ఆఫ్ క్రియేషన్? అవును, అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. వాళ్ళు కాంతి, ధ్వని, కంపనాల ద్వారా డిఎన్ఏ నమూనాలను సృష్టిస్తారు. వాళ్ళు సృష్టి యొక్క మూల సంకేతాలను రాసే కాస్మిక్ కవులు లాంటివారు. అంటే వాళ్ళు బ్లూ ప్రింట్ గీస్తారన్నమాట. మరి ఆ బ్లూ ప్రింట్ను వాస్తవ రూపంలోకి తెచ్చేదెవరు? ఆ పని సిరియన్లది. వాళ్ళు మాస్టర్ జెనెటిసిస్టులు. వాళ్ళు ఈ ప్రాజెక్టుకు ఇంజనీర్లు. ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లు. అవును. లైరన్ల నుండి వచ్చిన ఆ కాంతి సంకేతాలను తీసుకుని వాటికి భౌతిక రూపాన్ని ఇవ్వగలరు. అందుకే ఎస్జేనియా తన బృందం ఈ కొత్త మానవ నమూనాను సృష్టించడానికి ముందుగా లైరాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఇంతటి గొప్ప విశ్వ ప్రణాళిక మధ్యలో ఎస్యేనియా ఒక తీవ్రమైన వ్యక్తిగత సంఘర్షణను ఎదుర్కొంటుంది. అవును. ఈ విశ్వ ప్రణాళిక ఎంత గొప్పదైనా దాని మధ్యలో ఉన్న జీవులకు వారి వ్యక్తిగత భావాలు, బంధాలు ఉంటాయి కదా. నిజమే. ఎస్సేనియా లైరన్ నాయకుడైన మోస్టీనియాను ప్రేమిస్తోంది. కాని వాళ్ళిద్దరూ కలవడం అసాధ్యం. అది నిషిద్ధం. ఎందుకు? ఎందుకంటే వారి జాతులు వేరు, వారి శరీరాలు వేర్వేరు డైమెన్షన్లలో జీవించడానికి రూపొందించబడ్డాయి. భౌతికంగా వారు కలవడం సాధ్యం కాదు. ఎంతటి విషాదం! తను భవిష్యత్తులో వివిధ జాతులు కలిసిపోయేలా ఒక కొత్త జాతిని సృష్టించే పనిలో ఉంది. కాని తనే తన ప్రేమను పొందలేకపోతోంది. అవును. వారి ప్రేమ సాధ్యం కాకపోవడమే ఈ కొత్త 12 స్ట్రాండ్ డిఎన్ఏ మానవుని సృష్టి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అంటే భవిష్యత్తులో ఈ కొత్త మానవ జాతి ద్వారా గెలాక్సీలోని వివిధ జాతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రేమించుకోగలవని, కలిసిపోగలవని ఆమె ఆశిస్తోంది. ఆమె బాధలో కూడా ఒక పెద్ద ఆశ దాగి ఉందన్నమాట. సరిగ్గా. తన ప్రేమ ఫలించకపోయినా భవిష్యత్తరాల వారు అలా బాధపడకూడదని ఆమె కోరుకుంటోంది. సరిగ్గా ఈ అంతర్మదనంలో ఉన్నప్పుడే ఆమె తండ్రి అసెమియస్ ఆమె విధి భూమిపై ఉందని జోస్యం చెబుతాడు. అవును. అంతేకాదు, ఆమె మొదట తన ప్రస్తుత రూపంలోనే భూమిపై ఉన్న అట్లాంటిస్ అనే కాలనీకి వెళ్తుందని కూడా చెప్పుతాడు. ఇది ఆమెకు మరింత గందరగోళాన్ని సృష్టించి ఉంటుంది. ఖచ్చితంగా. ఒకవైపు ప్రేమ విఫలమైందన్న బాధ, మరోవైపు ఒక తెలియని గ్రహంపై తన విధి ఉందని తెలియరం. తన విధి భూమిపై ఉందని తెలుసుకున్న తర్వాత ఆమె తండ్రి ఆమెకు భూమి యొక్క కొన్ని చిత్రాలను చూపిస్తాడు. ఆ చిత్రాలలో ఏముంది? ఒకవైపు ఎర్రటి ఇసుకతో నిండిన శుష్క ప్రదేశాలు, మరోవైపు అంతులేని సముద్రాలు. జంతుచర్మాలను ధరించిన పెద్ద దవడలున్న ఆదిమ మానవులు భయంతో క్రూరంగా పారిపోతూ కనిపిస్తారు. ఇది ఆమెకు ఒక పెద్ద షాక్ అయి ఉంటుంది. అవును. ఎందుకంటే ఆమె వచ్చిన సిరియస్కు, ఈ భూమికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మరి. సిరియస్పై జీవనం ఎలా ఉంటుంది? ఆ తేడాను కొంచెం వివరిస్తారా? సిరియస్లో కాలం కూడా మనలా ఉండదు. వాళ్ళు కాస్మిక్ టైంలో జీవిస్తారు. దాన్ని డెకాన్స్ అనే యూనిట్లలో కొలుస్తారు. డెకాన్స్? అవును. ఒక డెకాన్ అంటే దాదాపు మన 10 గంటల సమయం. వాళ్ల రవాణా కోసం గాల్లో ఎగిరే స్పేస్ మొబైల్స్ ఉంటాయి. వావ్! వాటికి యాక్సిడెంట్లు కాకుండా ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే రిపల్సింగ్ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అద్భుతం! అంటే అక్కడ ట్రాఫిక్ జామ్లు, యాక్సిడెంట్లు ఉండవన్నమాట. మన నగరాలకు ఆ టెక్నాలజీ ఇప్పుడే కావాలి. ఉన్నాయి.
వారి పర్వతాలలో ఉండే ఆకుపచ్చని పొగమంచు శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది. దాన్ని పీల్చడం ద్వారా శారీరకంగా మానసికంగా పునరుజ్జీవనం పొందవచ్చు. అలాంటి చోటు నుంచి వచ్చిన ఎస్సెన్యాకు ఆ ఆదిమ భూమిని చూస్తే ఎలా అనిపించుంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకే భూమిని ఒక కఠినమైన పాఠశాలగా వర్ణించారేమో. అవును, ఇక్కడ ఆత్మలు తమ అంతరాత్మపై పూర్తిగా ఆధారపడి జీవించాలి. సిరియస్ లాంటి చోట్ల ఉన్న సౌకర్యాలు, భద్రత, టెక్నాలజీ ఇక్కడుండవు. ప్రతి జీవితంలోనూ 0 నుండి మొదలుపెట్టాలి. సరిగ్గా. అయితే ఆ చిత్రాల్లో ఆమెకు ఒక ఆశాకిరణం కూడా కనిపిస్తుంది. అదేంటి? ప్లీడియన్లు అప్పటికే భూమిపై స్థాపించిన అట్లాంటిస్, మూ అనే 2 కొత్త కాలనీలు కూడా కనిపిస్తాయి. అట్లాంటిస్, మూ. మూ అంటే ప్లీడియన్ భాషలో తల్లి అని అర్థం. ఈ 2 స్థావరాల నుండే మానవాళి ఉన్నత చైతన్యానికి పునాదులు వేయాలని వారి ప్రణాళిక. అట్లాంటిస్ ఎలా కనిపిస్తుంది? అదొక స్వర్గంలా కనిపిస్తుంది. పచ్చని చెట్లు, అందమైన పువ్వులతో, 3 నీటి వలయాల రక్షణతో అద్భుతంగా ఉంటుంది. ఓ, అక్కడి ప్లీడియన్లు ఆదిమ వాసులతో కలిసిపోతూ తమ జన్యువులను భూమిపై వ్యాపింపజేస్తున్నారని, వారికి కళలు, సాంకేతికత గురించి బోధిస్తున్నారని తెలుస్తుంది. అంటే ఒక జ్ఞాన బదిలీ కేంద్రంలా పనిచేస్తుందన్నమాట. అవును. ఆ అందమైన అట్లాంటిస్ చిత్రాన్ని చూశాక ఎస్సెన్యా అక్కడికి వెళ్లాలని బలంగా కోరుకుంటుంది. తన తండ్రి కూడా ఆమె విధి అక్కడే ఉందని చెప్పాడు కదా. అవును. కాని తన సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి వెళ్లాలంటే భయపడటం కూడా సహజమే. ఆమె ఒక ఉన్నత పూజారిని. అక్కడ ఆమెకు గౌరవం, భద్రత అన్నీ ఉన్నాయి. కాని భూమిపై ఆమె ఒక సాధారణ వ్యక్తిగా ఎన్నో జన్మలెత్తాల్సి రావచ్చు. ఈ ఆలోచన ఒకే సమయంలో ఆమెను ఉత్తేజపరుస్తుంది, అదే సమయంలో భయపడుతుంది. మొత్తానికి ఈ కథనం మానవ సృష్టి వెనుక ఒక బహుళ గ్యాలాక్టిక్ ప్రాజెక్ట్ ఉందని, మన ఆధ్యాత్మిక పరిణామం ముందుగానే నిర్దేశించబడిందని సూచిస్తుంది. అవును. భూమిని ఆత్మల ఎదుగుదలకు ఒక ప్రయోగశాలగా, ఒక కఠినమైన పాఠశాలగా చూడటం అనేది చాలా ఆసక్తికరమైన విషయం. నిజమే. ఎస్సెన్యా తన విధిని అంగీకరించినప్పటికీ ఆమెలో ఒక భయం, సందేహం కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఈ ప్రణాళికలోని సంక్లిష్టతను చూపిస్తుంది. అవును. ఇది ఈ ప్రణాళిక ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు తమ అంతర్గత భయాలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తోంది. ఈ కథనం మన మూలాల గురించి, మన భవిష్యత్తు గురించి లోతైన ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఈ కథనం చివరిలో ఒక ఆసక్తికరమైన, కొంచెం కలవరపరిచే సంఘటన జరుగుతుంది. అవును, ఆ పీడకల. ఎస్సెన్యా ఆ అందమైన అట్లాంటిస్ గురించి ఒక పీడకల కంటుంది. ఆ కలలో ఆమె దట్టమైన అడవిలో ఉంది. ఏదో భయంకరమైన జీవి తనను వెంబడిస్తుంటే ఆమె ప్రాణభయంతో పారిపోతుంది. ఆ ప్రణాళిక ప్రకారం అంతా సవ్యంగా, అందంగా ఉన్న ఆ కొత్త ప్రపంచంలో ఆమె కలలో కనిపించిన ఆ అజ్ఞాత భయం దేనికి సంకేతం కావచ్చు? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రణాళిక కాగితంపై ఎంత పరిపూర్ణంగా ఉన్నా వాస్తవికత ఎప్పుడూ ఊహించని మలుపులు తీసుకుంటుంది. అంటే అదొక హెచ్చరిక అంటారా? బహుశా భూమి యొక్క 3వ డైమెన్షన్ వాస్తవికత, అక్కడి దట్టమైన శక్తులు వారు ఊహించిన దానికంటే చాలా బలంగా, ప్రమాదకరంగా ఉండవచ్చని సూచిస్తూ ఉండవచ్చు. అందం వెనుక ప్రమాదం దాగి ఉండవచ్చనే సంకేతమది. లేదా బహుశా ఆ భయం బయటనుంచి రావడం లేదా? అది ఆమె లోపల నుంచే వస్తుండవచ్చా? తెలియని భవిష్యత్తు, కొత్త జీవితం. అదీ సాధ్యమే. వీటన్నిటినీ ఎదుర్కోవాలనే ఆమె అంతర్గత భయమే ఆ కలలో ఒక భయంకరమైన జీవి రూపం దాల్చిందా? చాలా వరకు అదే అయ్యుండొచ్చు. ఆత్మ ప్రగతి మార్గం ఎప్పుడూ పూలపాన్పు కాదు. ఈ ప్రణాళిక విజయవంతం కావాలంటే ఎస్సెన్యా లాంటివారు కేవలం తమ నైపుణ్యాలనే కాదు, తమ భయాలని కూడా జయించాల్సి ఉంటుంది. ఆ పీడకల బహుశా ఆమె ఎదుర్కోబోయే మొదటి అంతర్గత సవాలు కావచ్చు. అవును, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. కాని ఆ కల మాత్రం ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చి వెళ్ళింది. ఈ కథనం విన్న తర్వాత నాకు ఆలోచనొస్తుంది. ప్రణాళిక పరిపూర్ణంగా ఉంది, అట్లాంటిస్ ఒక స్వర్గంలా ఉంది. కాని ఎస్సెన్యా పీడకల ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఏంటది? బహుశా ఈ ప్రణాళికలో అతిపెద్ద సవాలు బయటి శక్తులు కాదేమో. భూమిపైకి వెళ్లబోయే ఆ ఉన్నత జాతులు తమతో పాటు తమలోని అహం, భయం వంటి చీకటి కోణాలను కూడా తీసుకువెళ్తే ఏం జరుగుతుంది? ఎస్సెన్యా కలలోని ఆ రాక్షసుడు అట్లాంటిస్ అడవులో పుట్టింది కాకపోవచ్చు. బహుశా దాన్ని వాళ్లే తమతో పాటు తీసుకువెళ్లారేమో. ఈ అందమైన ప్రణాళికకు అతిపెద్ద ముప్పు దాన్ని సృష్టించిన వారి నుండే వస్తుందా?